థ్యాంక్ యూ మేడం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. నమస్కారం మహారాణి. నా పేరు శైలజ నవీన్ అండి, కాకినాడ అండి. సో నేను వచ్చి April 1, 2025 జాయిన్ అయ్యాను సార్. సో నెక్స్ట్ మంత్ కి ఆల్మోస్ట్ 1 year అయిపోతుందండి నేను జాయిన్ అయ్యి. సో ప్రాబ్లమ్స్ అంటే అసలు ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉండరు సార్. ఏదో రకమైనది చిన్నదో పెద్దదో మనల్ని వెంటాడుతూనే ఉంటాయండి. సో ఏంటంటే లైఫ్ లో ఈ ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకోవడం అనేది మీ దగ్గరికి వచ్చాక తెలిసింది సార్. అది అంటే ఏ సమస్యకి ఎలాంటి ఒక పరిష్కారం దొరుకుతుంది, అది ఈజీగా దొరుకుతుందా లేదంటే చాలా రకాలుగా కష్టపడాలనేది కూడా ఒక ఐడియా వస్తుందండి డెఫినెట్లీ. సో కామన్ గా మేడం చెప్పినట్లు ఇంకా మిగిలిన వాళ్ళందరూ షేర్ చేసుకున్నట్లుగా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కామన్ కంప్లైంట్స్ అండి. కానీ యాజ్ ఎ ఉమెన్ కొన్ని విమెన్ కంప్లైంట్స్ డెఫినెట్లీ డిఫరెంట్ అండి ఇవి. సో పీసీఓడి అని, పీసీఓఎస్ అని ఇప్పుడు చాలా మందిలో పాపం అవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అవి కంప్లైంట్ అవుతున్నాయి. అండ్ ఇన్ ద సేమ్ వే ఇంకా డిఫరెంట్ గా వెళ్తే రీసెంట్లీ ఈ ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్ కానీ, అండ్ ఇన్ ద సేమ్ వే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ కానీ, లివర్ కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్ అయిపోతున్నాయి సార్. కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండకపోవడం కానీ, ఆడవాళ్ళలో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అండి ఇవి. సో అలాగే ఓవరీస్ అండి, ముఖ్యంగా ఓవరీస్ కానీ, యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ వాటిల్లో ఏంటంటే ఒక లాంటి సిస్ట్లు ఫామ్ అయిపోవడం, తద్వారా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం. అవి ఆల్మోస్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎవ్రీ ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఉమెన్ కి ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఉంటుందండి. నేను చెప్పి ఈ ఈ ఓవరీస్ కావచ్చు, సిస్ట్స్ కావచ్చు, యూట్రస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు. మేడం చెప్పినట్లుగా మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ ఇలాంటివన్నీ కూడా. అలాగే అవి ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, మనం ఏదో ఫాలో అవుతూ ఉంటాము. బట్ కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ 100% ఇక్కడ పరిష్కారం అనేది దొరికేది ఒక్క యోగాలో మాత్రమేనండి, మన యోగాలో. సో ఈ థెరపటిక్ యోగా ద్వారా ఏంటంటే మనం అనుకోమండి, ఖచ్చితంగా అనుకోము ఇవి పూర్తిగా తగ్గిపోతాయి అనేది. నేను ఒక మంచి ఉదాహరణ సార్ అండ్ మేడం ఆల్సో. సో ఏంటంటే నాకు ఓవరీస్ లో సిస్ట్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేపటికి బ్రెస్ట్ లో కూడా సిస్ట్ ఉండే. అది ఏమైందంటే ఎటువంటి నేను మెడిసిన్స్ అయితే యూజ్ చేయలేదండి. నాకు ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసింది. ఆఫ్టర్ దట్ నేను ఓవరీ అయితే రిమూవ్ చేయించుకున్నాను ఒకటి. బట్ రైట్ ఓవరీలో ఉన్నవి అలాగనే ఉండిపోయినాయి అండి. ఆఫ్టర్ 1 year నేను టెస్ట్లు చేయించుకున్నా కూడా యాజ్ యూజువల్ అలాగనే ఉన్నాయి. సో నేను జాయిన్ అయిన తర్వాత ఒక 6 months టార్గెట్ పెట్టుకొని నేను మళ్ళీ మెడికల్ టెస్ట్లు చేయించుకున్నాను సార్. సో ద మిరాకిల్ ఈజ్ మొత్తం సిస్ట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అవి అలా 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 డిల్యూట్ అయిపోయినాయి అండి. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. బికాస్ ఆఫ్ ఏంటంటే అవి అలా తగ్గుతాయని కూడా 100% నాకు తెలియదండి. కానీ నమ్మాను సార్. 100% నమ్మమని ఎందుకు నేను అంత స్ట్రాంగ్ గా చెప్తానంటే ప్రతి ఒక్కరికి నమ్మాలి మేడం. ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఎందుకంటే ఒకటి మనం గెయిన్ చేయాలి అంటే నమ్మి ముందుకు వెళ్ళవలసిందేనండి. నమ్మి ముందుకు వెళ్ళడం అంటే సార్ చెప్పినట్లుగా 5:15 ఎగ్జాక్ట్లీ మనం క్లాస్ దగ్గర కూర్చుండిపోగలగాలి. అది నమ్మకం అంటే. సో మనకేదో జరుగుతుంది ఈ 5:15 టైంలో, మనకేదో పవర్ డెఫినెట్లీ సార్ నుంచి మనకి ఏవో ఒక పవర్స్ వస్తున్నాయి. ఆ పవర్స్ వల్లే మనం ఇవన్నీ చేయగలుగుతున్నామండి. సో ప్రతి ఒక్కరూ ఆల్రెడీ చెప్పినవే, చాలా మంది చెప్పినవే, ఈ 24 hours ఒక రోజులో ఒక్క గంట మన కోసం మనం ఇచ్చుకుందామండి. డెఫినెట్లీ మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుందామండి. సో ఒక లేడీ కావచ్చు, జెంట్ కావచ్చు, ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తోనూ సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఒక ప్రోటోకాల్ గా, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి విద్య అండి ఇక్కడ. గురువు గారు చూస్తారు, ఇందాక మన కావ్య మేడం చెప్పినట్టు చాలా అబ్జర్వేషన్ ఎక్కువ అండి సార్ దగ్గర. ఏంటంటే ఏ మూల మనం ఇంతమంది ఉన్నాం కదా, మనం కొద్దిగా రిలాక్స్ అవుదాం అంటే పట్టించుకుంటారండి టక్కున. అది కరెక్ట్ గా చేయండి, ఇది ఇంకొంచెం వంగండి, ఇంకొంచెం ఎలా. సో ఏది కూడా అసలు సమస్య లేదని వదిలిపెట్టరండి సారు. అలాగే సుకుమార్ గారు చెప్పినట్లుగా ఆయన హాలిడే ఇవ్వడం కూడా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఇవ్వరండి. మనం ఏదో బలవంతంగా తీసుకోలేమో తప్పితే ఏదో ఒక కాజో, పండగో, ఇంకోటో చెప్పేసి. సో ఎంత పర్ఫెక్ట్ గా జనాల కోసం
ఒక మాస్టర్ దొరకడం అనేది నిజంగా మన అదృష్టం అండి. మా అదృష్టం సార్ మీరు మాకు దొరకడం. ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందని నేను చెప్తున్నానండి. నాతో పాటు చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకోవడం కూడా జరిగింది. సో నమ్మండి మేడం, నమ్మండి సార్. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. నాకు చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారండి. వాళ్ళందరికీ నా వంతుగా నేను ఎంతవరకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలనో ఇస్తున్నాను సార్. ఆ తర్వాత వాళ్ళకి అర్థమయ్యి జాయిన్ అయితే వాళ్ళ అదృష్టం అండి అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గురుగారు. నమస్తే అమ్మా.